తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లెలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. గ్రామంలో చొరబడి బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి పంట పొలాల్లో తిరుగుతూ దొరికిన కాడికి ధ్వంసం చేసింది. ఫెన్సింగ్ రాళ్లను ధ్వంసం చేసి పొలంలో ఉన్న ట్రాక్టర్ను అమాంతం పైకి ఎత్తిపడేసింది. ఏనుగు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుని తమను గజరాజు బారి నుంచి రక్షించాలని కోరుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లెలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. గ్రామంలో చొరబడి బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి పంట పొలాల్లో తిరుగుతూ దొరికిన కాడికి ధ్వంసం చేసింది. ఫెన్సింగ్ రాళ్లను ధ్వంసం చేసి పొలంలో ఉన్న ట్రాక్టర్ను అమాంతం పైకెత్తి పడేసింది. ఏనుగు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుని తమను గజరాజు బారి నుంచి రక్షించాలని కోరుతున్నారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. ఓకే, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొంగవారిపల్లిలో నిన్న రాత్రి నుంచి నిన్న రాత్రి మరోసారి ఏనుగు పంట పొలాలపై పడి ధ్వంసం చేస్తుందని తెలుస్తుంది. అధికారులు అటవీ అధికారులు ఎన్నిసార్లు ఏనుగులు గుంపుని చెదరగొట్టే ప్రయత్నించినా గుంపులో నుంచి విడిపోయిన ఏనుగు మాత్రం గ్రామంలో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ పంట పొలాలని ధ్వంసం చేస్తుందనే తెలుస్తుంది. రాత్రి పంట పొలాలతో పాటు పొలం వద్ద ఉన్న ట్రాక్టర్ని ధ్వంసం చేయడంతో భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు అటవీ అధికారులని ఇప్పటికైనా ఈ ఏనుగుని అడవిలోకి మళ్ళీ తిరిగి అడవిలోకి పంపించేసి తరిమేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఏదేమైనా పంట పొలాలు ధ్వంసం చేసిన ఏనుగుల వల్ల మన గ్రామస్తులకి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పి తెలుస్తుంది. రైట్, అయితే నష్టపోయిన రైతుకి అటవీ అధికార శాఖలు కావచ్చు లేదా అధికారులు కావచ్చు ఎలాంటి పరిహారాన్ని అందించారు? అసలు ఏంటి పరిస్థితి? ఇప్పటికే ఈ ఏనుగు గ్రామంలో పలు చోట్ల పంట పొలాలను ధ్వంసం చేయడంతో అంచనాన్ని కరెక్ట్ గా గుర్తించలేకపోతున్న అటవీ అధికారులు దీనిపై మరింత సమాచారము పూర్తిగా కూడా విశ్లేషణ చేసి అంచనాన్ని జరిగిన నష్టానికి అంచనా వేస్తామని చెప్పేసి తొందరలో అంచనాన్ని చెప్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏనుగు భయానికి గురయ్యి ఇదంతా చేసిందంటారా, లేదా ఒక్కటే ఏనుగు ఉండడం వల్ల ఏమి తోచక అడవిలో ఉన్న జంతువులు కలయిక లేక ఆహారం దొరక్క ఇలా పొలాల్లోకి చొరబడిందని చెప్పవచ్చా? గుంపులో ఉన్న ఏనుగు విడిపోవడంతోనే రెండు ఏనుగులు సపరేట్ గా వచ్చినాయి అని చెప్పేసి కనుక తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండు జతగా ఉన్న ఏనుగులు ఒకటొకటి మళ్ళీ విడిపోయేసి ఏం చేయాలో తెలియకుండా గ్రామంలో దానికి నీరు ఆహారం అందకుండా గ్రామాల్లో సంచరిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వినోద్.